బ్యాక్ మొగల్ తిరుపల్ల ఛానల్. ఈ రోజు వీడియో ఏంటని కూడా ఈరోజు కొంచెం స్పెషల్, ఎందుకంటే ఈ రోజు మనం మా కోలిక్ ఇంటికి లంచ్కి వెళ్తున్నాం. సో వీడియో అయితే నేను మొత్తం అయితే విని కానీ జస్ట్ కొంచెం మెమరీస్ కోసం క్యాప్చర్ చేద్దాం. అలాగే ఇక్కడ ఇంకో విషయం తెలియదు ఏంటంటే, వాళ్ళు మన సబ్స్క్రైబర్ కూడా అంటే ఏంటి, ఎలాగ మీ కొలిక్స్ కదా సబ్స్క్రైబ్ చేసుకుంటారులే అనుకుంటున్నారా? అస్సలు కాదు, వాళ్ళు ఇండియాలో ఉన్నప్పుడే మన వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నారంట. మా ఫస్ట్ మీటింగ్ అప్పుడు ఆవిడ చెప్పారనమాట, మేము వీడియోస్ చూస్తామని చెప్పి. అప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తా చెప్పండి. ఇప్పుడు వాళ్ళు మన క్లోజ్ ఫ్రెండ్స్ కూడా అయిపోయారు. సో అక్కడికి వెళ్ళా కలుద్దామా, మళ్ళీ కలుద్దాం. ఫ్రెండ్సా నడుకొచ్చు మనం ఫ్రెండ్సా. ఇంక ఇక్కడ మేము రీచ్ అయ్యాం. అసలు నిజం చెప్పాలంటే వాళ్ళ కళ్ళల్లో హ్యాపీనెస్, బొడ్డోళ్ళు ఇద్దరు ఒకరినొకరు చూసుకునేటప్పటికి ఎంత ఆనందపడిపోయారో అసలు. అంటే ఇంకెవ్వరూ ఉండరు కదా, మా మొహాలే చూసి 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 ఇంకా అమ్మ మనం బయటకు వచ్చే, మనం ఎంత బయట తిరిగినా కూడా పిల్లలకి పిల్లలే జతగా ఉంటే వాళ్ళ హ్యాపీనెస్ వేరు కదా. కాబట్టి ఇద్దరు ఎంజాయ్ చేస్తున్నారు. అంటే అలా తిరిగినంతసేపు తిరుగుతున్నారు, కొట్టుకున్నంతసేపు కొట్టుకుంటున్నారు, మళ్ళీ కలిసి అంటే మన దృష్టిలో కొట్టుకోవడం, వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఎంజాయ్ చేయడం అనమాట. అంటే ఆడుకుంటున్నామని అనుకుంటున్నారు వాళ్ళు, కానీ ఇద్దరికి ఒకటే కావాలి, ఇద్దరికి ఒకటే ఉండాలి. ఇద్దరు ఒకేసారి వెళ్తారు, ఇద్దరు ఒకేసారి వస్తారు. సో అది కూడా చాలా క్యూట్ క్యూట్ థింగ్స్ కింద చాలా మంచిగా అనిపించారు అనమాట. ఇప్పుడైతే మా వాడు రాగానే ఇంకా మొత్తం బొమ్మలన్నీ తీసుకొచ్చి చూపిస్తున్నాడు. ఇంక పిల్లలకి మెయిన్గా ఉండేది అదే కదా. తను వచ్చినా మా వాడు కూడా అన్ని బొమ్మలు తీసి చూపిస్తాడు, కానీ ఇవ్వడం. అలాగే ఇద్దరు కూడా ఆడుకున్నారనమాట చాలాసేపు. ఇంక మేము తర్వాత లంచ్ అది కూడా చేసేసి ఇంక ఇక్కడైతే సరే వీళ్ళు ఆడుకుంటున్నారు కదా, అలాగా కాసేపు స్విమ్ చేయిద్దామని చెప్పి తీసుకెళ్దామని చెప్పి బయలుదేరాం. ఈ లోపల కూడా అసలు ఒక్క నిమిషం కూడా నుంచోట్లేదు అనమాట. డాన్సులు చేస్తున్నారు, అంటే హ్యాపీనెస్ అనమాట. హ్యాపీనెస్ ఓవర్లోడ్ అయిపోయి మంచిగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. సో ఇంకా మేము కూడా లిఫ్ట్ వచ్చే లోపల వెయిట్ చేసే లోపల ఇంక వీళ్ళు కూడా అటు ఇటు తిరుగుతున్నారు. కానీ వెళ్ళేసరికి వెళ్ళిన ముహూర్తం బాగాలేనట్టుంది. ఫుల్ వర్షం అయితే ఎదురు చూసినంతసేపు లేకుండా మంచిగా వర్షం అయితే కురిసిందనమాట. ఇంకేం చేస్తాం, ఏం లేక కాసేపు అక్కడ తగ్గుతుందేమో అని అలా నుంచుని ఉన్నాం. ఇటువైపు వర్షం వచ్చేస్తుందంట, నో స్విమ్మింగ్. మన ఫ్రెండ్ తినే సబ్స్క్రైబర్ కూడానే వర్షం కట్టు. నిహాంత్ ఏమొస్తుంది? వర్షం అయితే ఇప్పుడే తగ్గుతుంది. ఇంకా కార్ అయితే రిపేర్కి వెళ్ళింది అనమాట. ఇంకా మనం అయితే ఈ మాల్ ఉంది కాబట్టి పక్కన అది చూసేసి తర్వాత చూద్దాం. ఆశ్రీ ఇక్కడ ఉండిపోయాడు మాతోటి, నేహాంత్ తాళ్ళతో పైకి వెళ్ళాడు. ఆశ్రీ మీ స్కూల్ ఎక్కడ? హాయ్ చెప్పు. హాయ్ మీ స్కూల్కి ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. చెప్పు. పిన్ని స్కూల్కి వెళ్తున్నావా? నేహాంత్ చెప్పు. నేహాంత్ ఫస్ట్ క్లాసా? ఎల్కేజీ. వస్తావా నువ్వు మా ఇంటికి? వస్తావా నేహాంత్ దగ్గరికి? ఎందుకు రావు? ఇక్కడ చూడు, నా స్కూల్ 200 క్లాస్. 200 క్లాసా? 200 క్లాస్ ఉంటా? ఆస్ట్రీ క్లాస్. అమ్మో, నువ్వు మీకున్నాయా 200 క్లాసులు అని అడిగెళ్ళే. మీకున్నాయా 200 క్లాసులు? మేము స్కూల్కి 200 క్లాస్కి వెళ్దాం అని అడుగు. నువ్వు ఏడుతావు స్కూల్కి వెళ్ళేటప్పుడు? ఏడవా? అస్సలు ఏడవా? ఇంచక్క నువ్వు వెళ్ళిపోతావా? మిస్ ఏమంట స్కూల్ టీచర్? అదేదో ఇచ్చిందా? ఏమి ఇచ్చింది? పేపర్ ఇచ్చిందా? ఏం చెప్తారు మీకు స్కూల్లో? ఏబీసీలు నేర్పించమని ఇచ్చిందా? నువ్వు ఎక్కడ దాకా రాస్తావు ఏబీసీలు? 12 దాకా వస్తావా? 200 రాస్తావా ఏబీసీలు? అమ్మో, మీకు తెలుసా 200 ఏబీసీలు ఉంటాయి కదా. నేహాంత్ వచ్చింది. ఆశ్రీ నేనెవరు నీకు తెలుసా? నేను ఎవరినే? నేహాంతల అమ్మనా? అవునా? మరి నువ్వు ఇప్పుడు ఎవరితో మాట్లాడావు? ఇప్పుడు కెమెరాలో మాట్లాడావు. ఎవరు చూస్తారు కెమెరాలో?
ఎన్నవో స్కూల్లో పైకి చూస్తారు ఎన్నవో వాళ్ళందరూ టీవీలో చూస్తారా? అప్పుడు ఎన్నవో ఆ కెమెరా చూసి దొంగలు అన్నారు అది అది అప్పుడు ఫెయిల్ వస్తుంది. దొంగలు ఉన్నారు లేదనా? ఆ దొంగలు అంటే అప్పుడు పోలీసు వాళ్ళు పట్టించుకుంటారు. ప్రిన్సిపల్ పట్టేసుకుంటారు. ఇప్పుడు మన కెమెరాకి ఉన్నారు దొంగలు. మరి ఎక్కడున్నారే? ఇప్పుడు సెక్యూరిటీ వాళ్ళ దగ్గర. మన కారు ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు మా కారు పోయిందా? మీ కారు ఇస్తావు మరి? మేము ఇంటికి ఎలా వెళ్ళాలి? దింపుతావా మమ్మల్ని? దింపుతావా? సరే సరే. మరి మా ఇంటికి ఎప్పుడు వస్తావు నువ్వు? ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ఇక్కడ చూసి చెప్పు. ఎప్పుడు వస్తావు? ఇప్పుడు వస్తావా? నీకు నేహాంత్ అంటే ఇష్టమా? మరి ఎందుకు తీసుకుంటున్నారు ఇద్దరు? ఆడుకుంటున్నారు, కొట్టుకోవట్లేదు. అది వాళ్ళు ఎవరు వచ్చే వాళ్ళు? అమ్మ వస్తుందా? హాయ్ చెప్పు. మరి ఏం చేస్తున్నావు చెప్పు నువ్వు? నేహాంత్ రెడీ, నేహాంత్ని ఎత్తుక్కుంటున్నాడు. బోల్డ్ గోళ్ళు చెప్పాడు ఇప్పుడు. దొంగలు వెళ్ళిపోయాడు. సో ఇంక ఇప్పుడైతే మా కారు రిపేర్కి వెళ్ళింది కాబట్టి ఇంక ఈ కార్లో అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. స్కూల్కి వెళ్తున్నా నేహాంత్. స్కూల్ డాడీయా? స్కూల్కి వెళ్తున్నా నో స్కూల్. మా అడిగేలా ఎవరు పోసుకోవట్లేదేమో అని చెప్పి. ఇంక ఇక్కడ మేము మాల్కి అయితే వచ్చాం అనమాట. ఎందుకంటే ఇది చాలా దగ్గర వీళ్ళకి. మనకి కూలిం సెంట్రల్ మాల్ ఎలాగో వీళ్ళకి ఇది అంత దగ్గర అనమాట. ఈలోపు మేము కూడా రాలేదులేండి. ఇదివరకు చాలాసార్లు వచ్చేవాళ్ళం కానీ ఈ మధ్య ఎందుకో ఇక్కడికి అంతగా రావట్లేదు. ఎందుకంటే అంతగా ఇదివరకు అయితే కొంచెం డెకరేషన్ అది కూడా చేశారు. ఇప్పుడు కూడా చైనీస్ న్యూ ఇయర్ కదా, ప్రతి మాల్లో కూడా డెకరేషన్ ప్లస్ ఏదో ఒక ఈవెంట్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా ఏమైనా జరుగుతుందా అని చెప్పి ఒక రౌండ్ వేద్దాం పక్కనే కదా అని చెప్పి వచ్చాము. అసలు ఏ ఈవెంట్ ఎలా ఉన్నా కానీ ప్రతి ఏరియాలో మాత్రం ఇలా వైన్స్ అయితే ప్రత్యక్షమైపోయాయి. ఎందుకంటే మొత్తం గిఫ్ట్ ప్యాక్స్ అనమాట. న్యూ ఇయర్ విషెస్ చెప్పుకునేటప్పుడు అందరూ అలా ఇచ్చుకుని విషెస్ చెప్పుకుంటారు కాబట్టి అది చూసి మాత్రం నాకు నచ్చింది. ఇంకా చెప్పాలంటే అక్కడ చిన్న చిన్నగా మనకి శాంపుల్స్ కూడా పెట్టారనమాట. ఆ శాంపుల్ కూడా మనం టేస్ట్ చేసి కొనుక్కోవచ్చు. కానీ మనకు అంత అదృష్టం లేదు, ఎందుకంటే మనం తాగం కాబట్టి ఇవ్వం కాబట్టి. సో ఇంకా మన వాళ్ళు ఇదిగో చెయ్య పట్టుకుని అలా వెళ్ళిపోతున్నారు. ఇంక ఇక్కడ చూసారు కదా, ఇక్కడ అంతా చెస్ కాంపిటీషన్ అనమాట. చెస్ ఆడుతున్నారు. కానీ మనకు అక్కడ ఏం పని లేదు కాబట్టి ఇంకా ఏళ్ళని ఆపడం కష్టం కాబట్టి ఇంకా కిడ్స్ జోన్కి అయితే తీసుకొచ్చేసాం. కాసేపు అయితే ఆడిపించి తీసుకెళ్దామని చెప్పి. స్టార్ట్. రెడీ? వెయ్యి నేహాన్, నేహాన్ ఆంధ్ర వేయాలి. ఫాస్ట్గా వేయండి. ఒకటి వేసే ఫాస్ట్గా. హోల్లో నేహాన్. కింద నుంచి ఈజీగా పైన వేయాలి. పైన నేహాన్ హోల్లో అయ్యి. వందా ఇప్పుడు
రంజాన్ అది వస్తుంది కాబట్టి మంచిగా ఎందుకు చిచ్చి ఈ వేస్ట్ పెట్టి డోంట్ ఓపెన్ బిల్ వేసిన తర్వాత చలో ఇంకంతే. ఇంక బొడ్డోళ్ళకి కూడా కారు ఇచ్చేసాం. వాళ్ళు అడిగితే పెద్ద కార్లు అడుగుతారు, అదే మనం అయితే చిన్న కార్లతో వచ్చేస్తారు కాబట్టి ఇంక బయటకు రాగానే నిజంగా ఇక్కడ కారు కనిపించింది. అది మస్టర్డ్ ఎల్లో కలర్లో కనిపించగానే నాకైతే తెలుగుదేశం పార్టీయే గుర్తొచ్చింది. మీరేమంటారు? చూసారా, చెప్పాను కదా అసలు ఎక్కడ చూసినా వైనే కనిపిస్తుందని చెప్పి. ఇక్కడైతే ఇంకా విచిత్రంగా కొత్త కొత్త మోడల్స్లో ఇంకా ఈ ఇయర్ ఏంటంటే హార్స్ కాబట్టి హార్స్ సింబల్, ఇంకా ఎగ్స్ ఏవేవో ఉన్నాయన్నమాట. వాళ్ళ పార్టీ ఏమో కానీ నాకు కొంచెం కొత్తగా అనిపించింది. ఇక్కడ వచ్చి మనకు చాలా సింపుల్గా పెట్టారు, జస్ట్ ఫోటో బూత్లా అనమాట. ఈవెంట్ ఎంత జరిగితే ఆ స్టేజ్ మీద జరుగుతాయి. ఫొటోస్ అయితే ఇక్కడ చిన్నగా ఉంది కానీ చూడడానికి ఫొటోస్ మంచిగా వచ్చాయిలేండి. ఇంకెక్కడ మేము 2-3 ఫోటోలు కూడా తీసుకుని ఇక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాం. ఇంకా అడుగుని ఇవే వచ్చినాయి. ఇందులో మష్రూమ్స్ ఉన్నాయి, ఎగ్స్ ఉన్నాయి, ఇంకా ఏంటంటో ఉన్నాయి. చూడాలే కానీ టైం పట్టుకుని చాలా కనిపించాయి కానీ మేము మరీ అంత టైం అయితే దాని దగ్గర స్పెండ్ చేయాలనుకోలేదు. ఎందుకంటే మనం కొంటామని చెప్పి మళ్ళీ వాళ్ళు అడగడానికి వస్తారు. సో అదంతా ఎందుకులే అని చెప్పి నేను జస్ట్ వీడియో మీకు చూపించడం కోసం వీడియో తీసుకుని ఇంక అక్కడి నుంచి అయితే వచ్చేసాను అనమాట. ఇక్కడ చూస్తుంటే గోల్డ్ కూడా దగదగలాడిపోతుంది. నిజంగా మన ఆడలకి రేటు పెరిగే కొల్ల బంగారం మీద ఆశ పెరుగుద్దా తగ్గుద్దో మీరు చెప్పాలి. ఇంకా స్నాక్స్ కూడా ఏ పండగకైతే వాళ్ళకి సంబంధించిన స్నాక్స్ దొరుకుతూ ఉంటాయి అనమాట. సో ఇంకా స్నాక్స్ ఈ మందు బాటిల్ అసలు లోటే లేకుండా ఉన్నాయి. ఇంకా పెట్టుకోవడానికి చూసారా A4 యాంట్ అంట. ఇంకా అదంతా చూసుకుని నవ్వుకుని రిటర్న్ కూడా బయలుదేరిపోయా. ఇంకా మన బొడ్డలు కామెడీ కూడా స్టార్ట్ చేశారు కార్లు. వేర్ ఇస్ ద ఏమూర్తి అంటున్నాడు, వేర్ ఇస్ కార్, బ్లూ కలర్ కార్, డాడీ కార్. వేర్ ఆర్ యూ? వచ్చేసాం అనమాట. కార్ ఇంకా ట్రబుల్ ఇచ్చింది కాబట్టి నడుచుకుంటూ వెళ్తాం. ఎక్కడికి అనుకుంటున్నారా, టీత్ పెయిన్ చంపేస్తుంది అనమాట. ఆల్రెడీ ట్యాబ్లెట్ వేసినా కానీ తగ్గలేదు. సో ఇంకెక్కడ దగ్గరలోనే నడుచుకుంటా ఇక్కడ ఒక మెడికల్ షాప్ ఉంది. సో అక్కడికి వెళ్ళేదని ట్యాబ్లెట్ తెచ్చుకుందామని చెప్పి బయలుదేరాం. ఫుడ్ కూడా ఇంకెలాగ బయట తినాలి కాబట్టి వెళ్తున్నాం. వ్యాలంటైన్స్ డే ఎలా చేసుకున్నారు? అందరూ బాగా చేసుకున్నారు. అందరూ అంటే కొంచెం మంది చేసుకుంటారు. మా వ్యాలంటైన్స్ డే ఇలా జరుగుతుంది. డాగ్ ఈవినింగ్ వాక్ ప్లస్ పన్ను నొప్పి ప్లస్ వ్యాలంటైన్స్ డే ప్లస్ ఫుడ్ ప్లస్ వావ్ స్లో 5 feet నేను అందుకే అట్లా కొనుక్కొచ్చాను స్కేటింగ్ కోసం. ఇంకా తినడానికి వచ్చాం కానీ ఈరోజు రేపు వద్దన్న అయితే ఏమన్నది కాబట్టి రేపు అదండి ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చిందని అనుకున్న వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.